ప్రాసెస్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ చూద్దాము. ఈరోజు శివరాత్రి కదా, మనం పెసరపప్పు నానబెట్టుకుంటాం కదా ఉదయం. కాస్త ఎక్కువనే నానబెట్టాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయల తురుము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాము. కాస్తంత ఆయిల్ వేసుకుందాం. పెసరపప్పు ఏమో తక్కువనే ఆయిల్ పడుతుంది అన్నమాట. ఒక 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు అంతా వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇంకా దీనికి జీలకర్ర ఆవాలు అవన్నీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. సింపుల్గా హెల్దీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఉపవాసం ఉంటాం కదా, నైట్ ఉదయం నుంచి నేనైతే ఏం తినలేదు, ఫాస్టింగ్ ఉంటాను. గంజిగడ్డలు, కలింగడ పండు, కర్బూజా అవి ఇవి తింటూ ఉంటాం కదా. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోతేనే కాస్త ఇవి తిందామని ఇవి చేస్తానన్నమాట. అందుకని కాస్త వేగాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల తురుము వేసుకున్నాం. నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం ఉన్నాయన్నమాట. అందుకని కొద్దిగా కారం తక్కువ ఉంటే ఒక 4-5 వేసుకోండి. ఇవి చాలా ఎక్కువ కారం ఉన్నాయి. ఈరోజు పప్పు చేశాను అన్నమాట. అప్పుడు చూసాను పప్పు చాలా 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 కారం అయింది. అందుకని ఎన్ని క్వాంటిటీ పప్పు తీసుకుంటున్నామో, ఎంత వేసుకోవాలి అనేది అప్పుడే మనకు ఐడియా ఉంటుంది అన్నమాట. అలా వేసుకోండి. కొద్దిగా నేను అల్లం పచ్చడి వేస్తున్నాను. సారీ, బై మిస్టేక్ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. ఒక్కసారి ఇది కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు చిటికెడంత పసుపు, అది మీ ఆప్షనల్. నేనైతే వేస్తాను, కొంచెం బాగుంటుంది కదా అని వేస్తున్నాను. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు వచ్చేసి కొంచెం బెరి పౌడర్ వేస్తున్నాను, చాలా బాగుంటుందని. ఇది బెరి పౌడర్. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. మా ఇంట్లో ఈరోజు క్రికెట్ వస్తుంది, క్రికెట్ చూస్తున్నారు. ఆ వాయిస్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరినో ఏమో అంటున్నారని అపార్థం చేసుకోవద్దు. క్రికెట్ గురించే మాట్లాడుతున్నారు. వినిపించింది అనుకోండి, వదిలేసేయండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిక్స్ చేసే టైంలో మనకి ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉందనుకోండి, పచ్చి కొబ్బరి సన్నగా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనమాట, నేను వేయట్లేదు, కానీ మీరు వేసుకోండి. ఈ ప్రాసెస్ ఇప్పుడు మనము పెసరపప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు వేసుకోవాలి. ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం అంట హై ఫ్లేమ్లో పెట్టి అవి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు స్మెల్ పోతాయి, కొంచెం పెసరపప్పు అనేది మగ్గిపోతుంది అనమాట. అందుకని ఇంకొక 5 మినిట్స్ మగ్గితే ఇవి, ఎందుకంటే మనము ఒక వాటర్లో వేసి పెట్టినట్టే కదా, అందుకని తొందరగానే మగ్గిపోతాయిలే, కానీ కొంచెం మగ్గాలి. ఆ ఫ్లేవర్లు అన్నీ పట్టుకుంటే చాలా 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 బాగుంటుంది. అందుకని లాస్ట్ వచ్చే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు చిన్నగా చేసుకొని వేసుకుంటే చాలా 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 ఉంటుంది. లాస్ట్కి మనం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని బాగా ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ ఎమ్మీ సింపుల్ ప్రాసెస్ 5 మినిట్స్లో అయిపోయే మనకు పెసరపప్పు
ఫ్రై అనమాట, చాలా బాగుంటుంది. స్నాక్స్ కూడా తినొచ్చు ఇది. ఓకే, మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.